సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కాక్రోచ్ కామెంట్స్ తో సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. పుట్టగానే నీట్ లీకేజీ అంశంపై యువతను ఏకతాటిపైకి తెచ్చి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కొట్లాడింది. ఈ ఉద్యమంతో జంజీ తలుచుకుంటే సాధించలేనిదేదీ లేదన్న సందేశం దేశం మొత్తం పాకింది. ఇప్పుడు అదే ఉద్యమ స్ఫూర్తితో దేశంలో కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. అదేంటో ఒకసారి చూద్దాం. మరో జంజీ ఉద్యమం. ఆన్లైన్లో E20 జనతా పార్టీ ఆవిర్భావం. టార్గెట్ కేంద్ర మంత్రి గడ్కరీ. తనపై తప్పుడు ప్రచారం అంటూ గడ్కరీ అభ్యంతరాలు. బొంబాయి హైకోర్టులో పిటిషన్. మెటా సహా సోషల్ మీడియా సంస్థలపై సివిల్ దావాకు న్యాయస్థానం అనుమతి. దాదాపు 2 నెలలుగా దేశంలో E20 పెట్రోల్ అంశంపై వివాదం నడుస్తోంది. ఇథనాల్ వల్ల వెహికల్స్ మైలేజీ తగ్గుతోందని, పార్ట్స్ దెబ్బతింటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలనే డిమాండ్ మొదలైంది. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రోజు నుంచి సోషల్ మీడియాలో ఈ హ్యాష్‌ట్యాగ్స్ పోస్టర్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ను పట్టుకున్న కొందరు ఏకంగా E20 జనతా పార్టీ పేరుతో కొత్త పేజీనే క్రియేట్ చేసేశారు. E20 పెట్రోల్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలకు సిద్ధమవ్వాలంటూ పిలుపునిస్తోంది. ఈ విధాన నిర్ణయం వెనుక నితిన్ గడ్కరీనే ఉన్నారని ఆరోపిస్తూ ఆయన రాజీనామాకు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తూ పోస్టర్లతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈ అంశంలో తనపై తన కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారంటూ, ఇదంతా ఫేక్ ప్రచారం అంటూ నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. పెట్రోలియం శాఖ పరిధిలోని అంశాన్ని తన మెడకు చుట్టడాన్ని ఆయన ఖండించారు. తనపై పెడుతున్న తప్పుడు పోస్టులను తొలగించేలా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్లను ఆదేశించాలని హైకోర్టును కోరారు. మరి చూద్దాం, ఈ కొత్త వివాదం ఎటు దారి తీస్తుందో. మరో జంజీ ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందా లేక తుస్సుమంటుందా? కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి వార్తల కోసం విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.